ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. మాతా మారమ్మ తల్లి బ్రహ్మోత్సవాల సందర్భంగా గత 6 సంవత్సరాల నుంచి ఒక చిన్న కుగ్రామంలో అఖిల భారత ఒంగోలు జాతి రైతు సంబరాలు నిర్వహించి 3 రాష్ట్రాలలోనే నేను చూసినంత వరకు ఇంతవరకు ఎక్కడ కూడా భక్ష్య భోజనం నిర్వహించలేదు. మరియు కోటలో ఇంతవరకు ఎక్కడ కూడా పట్టలు కూడా వర్షానికి తడవకుండా నిర్వహించలేదు. ఒక నిర్వహించినటువంటి ఘనత పుత్తూరు గ్రామ కమిటీ ఈ యొక్క గ్రామ ప్రజలకే దక్కుతుంది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి కసునూరు హుసేన్ పేర వెల్లవల్లి రోజుపాలెం మండలం కడప జిల్లా వారు మొదటి రౌండ్ కేవలం 20 సెకండ్లలో పూర్తి చేశారు. 10వ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల కన్నా ఎడ్లు మొదటి రౌండ్ లో 13 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి. రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి 400 అడుగుల దూరాన్ని 1 నిమిషంలో పూర్తి చేసుకొని 10వ స్థానానికి ఎద్దులు రెండవ రౌండ్ లో 21 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 10వ స్థానానికి ఎద్దులకు రసవత్తర భీకర కురుక్షేత్ర సంగ్రామమే. రౌండ్ కు ఉత్కంఠభరిత పోరాటమే. 50 మంది చూస్తున్న వారిని ధన్యవాదాలు. ఈ సంగ్రామ ఘట్టాన్ని మూడవ రౌండ్ పూర్తయింది. 600 అడుగుల దూరాన్ని 1 నిమిషం 55 సెకండ్లలో పూర్తి చేసుకొని 10వ స్థానానికి ఎద్దులు 3వ రౌండ్ లో 14 సెకండ్ల ఆధిక్యతలో కొనసాగుతున్నాయి. మీరు ఇది వెళ్ళే రౌండ్ 4వ రౌండ్. కొనసాగుతున్నాయి. 5వ రౌండ్ వెళ్ళే రౌండ్ పోరాటం హెవీ టైట్ అండ్ ఫైట్. ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి 1000 అడుగుల దూరాన్ని 3 నిమిషాల 49 సెకండ్లలో పూర్తి చేసుకొని 10వ స్థానానికి ఎద్దులు 5వ రౌండ్ లో కూడా 11 సెకండ్ల అధిక్యతలోనే కొనసాగుతున్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత సద్దర సూర్యనారాయణ రెడ్డి ఎద్దులకు ఈ ఎద్దులకు మారమ్మ తల్లి సాక్షిగా 2 సింహాలు తలబడినట్లుగా ఉన్నది పోరాటం.
7వ రౌండ్ పోరే సంగ్రామమే జరుగుతున్నది కొత్తలో. నిమిషాలు పోరాటం చేయాలి. ఎద్దుల యజమానుడు గడ్డ కావాలి, ఎద్దుల మరి తిరగకూడదు. దయచేసి ఎద్దులో వేరే వాళ్ళు ఎవరు డైరెక్షన్ ఇవ్వద్దు, తోలే వాళ్ళు ఉంటారు ప్లీజ్. సద్దల సూర్యనారాయణ రెడ్డి గౌరవనీయులు భారీ టార్గెట్ నిర్ణయించారు. చివరికంటూ పోరాటం చేస్తేనే మనం ఏమంటుందో చూద్దాం. రౌండ్ పూర్తయింది. 1800 దూరాన్ని 7 నిమిషాల 25 సెకండ్లలో పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి ఎద్దులు 9వ రౌండ్ 32 సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి. వెళ్ళే రౌండ్ 10వ రౌండ్. పోరాటం 10వ రౌండ్ పూర్తయ్యేసరికి 2000 అడుగుల దూరాన్ని 8 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేసుకొని ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగుతున్న సద్దల సూర్యనారాయణ రెడ్డి గారి ఎద్దుల కన్నా 24 సెకండ్ల ఆధిక్యతలో కొనసాగుతున్నాయి. రౌండ్ రౌండ్తో ఉత్కంఠభరితమే. 2 సర్దులు గండ్రించినట్లుగా ఉన్నది పోరాటం, 2 సింహాలు గర్జించినట్లుగా ఉన్నది పోరాటం. ఏమి పోరాటం ఇది? మీ అందరితో పాటు నేను కూడా ధన్యులనే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా. వెలవెల వారికి రౌండ్ కొన్నవానే అన్నట్లుగా ఉంది పోరాటం. పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి 33 సెకండ్ల ఆధిక్యతలో
కొనసాగుతున్నాయి. మీరు వెళ్ళే రౌండ్ 14వ రౌండ్. రెడ్డి గారి స్కోర్ మీరు అధిగమించాలంటే 21 రౌండ్ తిప్పి 141 వేయాలి. కొనసాగుతుంది. రౌండ్ 14వ రౌండ్. కష్టనాడు హుస్సేన్ పేర వెల్లవల్లి గ్రామం రాజుపాలెం మండలం వైఎస్ఆర్ జిల్లా వారు పట్టల మీద కూర్చొని పీడిలో బొరాట దగ్గర పంజాగర విరగానే కొత్త పాత ఆధిక్యతలో కొనసాగుతున్నాయి. వెళ్ళే రౌండ్ 10వ రౌండ్. కురుక్షేత్రమే పూర్తయ్యేసరికి 3400 సమయం మాత్రమే 14 నిమిషాల 45 సెకండ్లు పూర్తి చేశారు. వెళ్ళే రౌండ్ 18వ రౌండ్. పూర్తయింది. 3600 అడుగుల దూరాన్ని
తెలియజేస్తున్నాను. మీకు సమయం 4 నిమిషాలు మాత్రమే ఉన్నది. మీరు వెళ్ళే రౌండ్ 19వ రౌండ్. మీరు పుట్లూరు మారమ్మ తల్లి కోర్టును శాసించాలంటే ఈరోజు 21 రౌండ్ తిప్పి 141 అడుగేయాలి. ఇక మీకు సమయం 3 నిమిషాలు మాత్రమే ఉన్నది. మేము వెళ్ళే రౌండ్ 20వ రౌండ్. మీరు ఈ కోట 40,000 రూపాయలు మీ సొంతం కావాలంటే 2018 కోట్లను మీరు శాసించాలంటే ఆ చివరకు వెళ్ళి ఈ చివరకు వచ్చి 141 అడుగులాగితే మీరు 40,000 రూపాయలు మీ సొంతం ఉండే కాకుండా మారమ్మ కోటను శాసించే స్థితికి మీరు చేరుకుంటారు. హలో పంపుతాను రుద్వి. ఇది ఇంకా ఇది కేటగిరీ జరుగుతుంది. సమయం 2 నిమిషాలు మాత్రమే. మీకు టార్గెట్ ఆ చివరికి వరే ఇటు తిరిగి 141 అడుగులాగితే నంబర్ 1 స్థానం సంపాదించడమే కాకుండా కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం మీకు దక్కుతుంది. అసలైనటువంటి మా సెకండ్ చెప్పండి. చక్కని పోరాటం అది. ప్రస్తుతానికి ఇద్దరు నంబర్ 1 స్థానములు సంపాదించి 40,000 రూపాయలు. మొదటి స్థానాన్ని సంపాదించిన గౌరవనీయులు కస్తూరి హుస్సేన్ పేర వెలవల్లి గ్రామం రాజుపాలెం మండలం కడప జిల్లా వారు అత్యుత్తమమైనటువంటి ప్రదర్శన కొనసాగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.